హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా పెట్టుకొని టాపు ఇట్లా వేసుకోవాలి. నీట్గా ఇలాంటి ముడతలు లేకుండా స్ట్రైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా పెట్టి ఎక్స్ట్రా ఖర్చుకు కొంచెం తీసుకోవాలి అటు ఇటు. నెక్స్ట్ నడుము చుట్టూ కొలత చూసుకోవాలి. ఇలా పెట్టి ఇక్కడ కూడా అంతే, ఖర్చుకు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇట్లనే దీన్ని బట్టి నెక్ ఇది వెనకాల పార్ట్ డిజైన్ వచ్చింది, సేమ్ అదే డిజైన్ పెట్టమని చెప్పింది అనమాట. ఇది పార్ట్ డిజైన్ ఎలా ఉందో యాజ్ అలా పెట్టేసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోయింది. ఏ డిజైన్ అయినా అంతే అండి, బట్ మనం మార్కింగ్ చేసుకోవడంలోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ టేప్తో కూడా చూపిస్తాను నేను. ఇట్లా ప్రతి దగ్గర ఎక్స్ట్రా తీసుకోవాలి. టేప్తో చూపిస్తాను. షోల్డర్ వచ్చేసి 2 ఉంది, నెక్ 2, షోల్డర్ వచ్చేసి 3. ఇక్కడ పాట్ నెక్కి ఇలా తీసుకోవాలి. క్లియర్గా చెప్తున్నాను, చూడండి ఒకసారి. అర్థం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి పాట్ నెక్. ఇలా మార్కింగ్ మన చేతిలోనే ఉంటుందండి. మార్కింగ్ నీట్గా తీసుకుంటే వర్క్ బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ మంచిగా వస్తుంది అనమాట. మనం హ్యాండ్ తోటి నెక్ ఏదైనా మంచిగా తీసుకోవాలి, నీట్గా వస్తుంది. వచ్చేసి చంక్ వచ్చేసి 6 తీసుకోవాలండి. ఎవరికైనా 6 తీసుకుంటే సరిపోయింది. కొంచెం లావు ఉంటే 6.5 తీసుకుంటే సరిపోయింది, అంతే అండి. ఇది బ్యాక్ పార్ట్. చంక లోతు వచ్చేసి 1.5 తీసుకోవాలి. నీట్గా చెప్తున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతే అండి. కట్ చేసుకొని ఓకే, ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. సేమ్ దీన్ని ఇలానే ఫోల్డ్ చేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ అండి, బ్లౌజ్ క్రాస్ కటింగ్. ఇది ఇలానే వేసి యాస్టేజ్ తీసుకోవాలండి. నేను శారీస్ సేల్ చేస్తాను, టైలరింగ్ కూడా చేస్తానండి. ఇక్కడ నుంచి ప్రతి వీడియో పెడతాను బ్లౌజ్కి సంబంధించింది, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అండి, ఇది బ్యాక్ పార్ట్ ఇలా తీసుకొని నెక్ ఇలా తీసుకోవాలండి. ఫ్రంట్ ఎంత ఉందో ఇలా పెట్టేసి తీసేసుకొని, చెప్పాను కదా ప్రతిదానికి ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలండి. ఖర్చుకైతే ప్రతిదీ వదిలేసుకోవాలి. ఖర్చుకు లేకపోతే మళ్ళీ ఏదైనా ఏ పార్ట్ అయినా చిన్నదైపోయేది. ఇలా నెక్ తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకోవాలండి. ఇలా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. టక్స్ ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్, ఇది షేప్ అండి. ఇక్కడ లోతులు అనేది తీసుకోవాలండి. హ్యాండ్స్ లోతులు కూడా ఉంటాయి, మీకు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా. ఇది చంక లోతులు అండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఇంకా తీసేసుకోవాలి. కటింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ నీట్గా రావడం అనేది. అంతే అండి. ఇది ఫ్రంట్ పార్ట్. ముందే ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి ఆది బ్లౌజ్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్సే ఉన్నాయండి, కాకపోతే తను ఫుల్ హ్యాండ్స్ తీసుకోమనింది. ఫుల్ హ్యాండ్స్ ఎవరికైనా 10 తీసుకుంటే సరిపోయింది. ఇవి కాస్త చిన్నగా తీసుకోమనింది కాబట్టి 9 తీసుకుంటున్నాను, 8 తీసుకుంటున్నాను. 8 తీసుకొని ఒక 1.5 ఆమె కూర్చోబెట్టమని చెప్పింది కింద. ఇలా మనం టేప్తో తీసుకొని ఫుల్ హ్యాండ్స్ ఇలా హాఫ్ హ్యాండ్స్ సైజ్ ఇస్తే టేప్తో తీసేసుకుంటే సరిపోయింది ఫుల్ హ్యాండ్స్. ఇలా
ఇక్కడ కూడా ఖర్చుకి ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోయింది. అవసరం లేదు. ఒక్క తీసుకున్నా. ఇలా హ్యాండ్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ పట్టీలో బ్లౌజ్లో చెక్ చేసుకోవాలి మనము. బ్లౌజ్కి గట్టిగా ఇది వచ్చేసి 2 ఉందండి. 2.5 2.5 తీసుకుంటే సరిపోయింది. పొడవు వచ్చేసి 7. ఓకే, 7 అంటే మనం ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే సరిపోయింది. 2-3 ఇంచెస్. ఇక్కడ 2.5, ఇక్కడ 3, అక్కడ 2.5 3 అండి. ఇలా షేప్ ఇలా రావాలా. నేను ఇక్కడ నుంచి వీడియోస్ పెడతానండి టైలరింగ్వి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి కటింగ్ గురించి చూపిస్తాను. బ్లౌజెస్ అన్ని డిజైన్లు చూపిస్తుంటాను. దీంట్లోనే మనం వీ పట్టీకి సైడ్ పట్టీలకి అన్నీ తీసుకోవాలండి. ఉక్సులు పట్టికండి అంతే. ఇది తీసేసుకొని అన్ని దీంట్లోనే మనం హెమ్మింగ్కి క్రాస్గా కట్ చేసుకోవాలండి. కాకపోతే నేను దానికి పైపింగ్ పెడుతున్నాను కాబట్టి దీంతో పని లేదు మనకి. ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అండి శారీలోది. అంటే ఏం ఉండదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసి ఇలా ఎలా ఉందో అలా వేసుకొని కట్ చేసుకోవడమే ఉంటుంది. ఫస్ట్ బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసి కట్ చేసుకుంటే సరిపోయింది. ఇలా మనం ఇట్లా టక్కు పెట్టుకుంటామంటే మిడిల్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కుట్టేటప్పుడు ఇవి హ్యాండ్స్ అండి. ఇలా పక్క పెట్టేసుకోండి. మనం ఇట్లా వచ్చినప్పుడు పట్టి పెట్టకూడదండి. అంటే పెట్టమని చెప్తేనే పెట్టాలి. అప్పుడంటే పెట్టుకున్నారు పట్టి వెనక సైడు, ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేరు. పట్టి పెట్టుకుంటే ఇప్పుడు మోటుగా ఉంటుందండి. పట్టి వచ్చింది కదా బార్డర్కి అని మనం ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు. కస్టమర్స్ పట్టి వెనకాల పెట్టండి అని చెప్తేనే పెట్టాలా. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇది బ్లౌజ్, ఏ బ్లౌజ్కైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయింది. మెయిన్ బ్లౌజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఏమి ఉండదండి, మనం లైనింగ్ నీట్గా కట్ చేసుకున్నామంటే ఆల్చి దీనిపైన వేసుకొని కట్ చేసుకోవడమే ఉంటుంది. మనం ఓపికతో కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవడమే, పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రంట్ పార్ట్. సైడ్ పట్టీలు వచ్చేసి ఇక్కడ తీసుకుంటే సరిపోయింది. ఇది సైడ్ పట్టీలు. సైడ్ పట్టింది. దీంట్లో కాజాల పట్టి తీసుకుంటే సరిపోయేది. ఇది కాజాల పట్టి అండి. అంటే దీంట్లో తీసుకోవడం ఇంతే ఉంటుందండి. మనం పైపింగ్ వేసుకుంటే ఆపోజిట్ కలర్ వేసుకుంటాం కదా, దీంతో కూడా అవసరం లేదండి. శారీ కలర్ పైపింగ్ వస్తుంది అంతే అండి. ఇది వచ్చేసి నేను మీకు ఇప్పుడు క్రాస్ కటింగ్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో స్ట్రైట్ కటింగ్ చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.